వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఇటీవల వరుసగా 2 పులులు చనిపోయాయి. ఈ విషయం తెలిసిన అటవీ అధికారులు వాటిని చూసి సాధారణ మరణం కాదని భావించారు. వాటి మరణంపై లోతుగా విచారించగా వారికి దిమ్మ తిరిగే రివెంజ్ స్టోరీ బయటపడింది. ఓ రైతే ఇదంతా చేశాడని తెలిసి వారు ఆశ్చర్యపోయారు. ఇంతకు ఏంటా రివెంజ్ స్టోరీ? పులిని చంపాల్సిన అవసరం పొలం పనులు చేసుకునే రైతుకు ఎందుకు వచ్చింది? నీలగిరి జిల్లాకు చెందిన శేఖర్ అనే రైతుకు ఆవు ఉంది. దాన్ని ఎంతో ప్రేమతో అతడు పెంచుకున్నాడు. 10 రోజుల క్రితం తన ఆవు మేత కోసం అడవిలోకి వెళ్ళింది. అయితే అది ఎంతకీ తిరిగి రాకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. తీరా ఆ అడవిలో వేటకు గురై చనిపోయిన ఆవు తనకు కనిపించింది. అది చూడగానే ఆ రైతు దుఃఖం పొంగుకొచ్చింది. ఆ తర్వాత ప్రతీకారంతో రగిలిపోయాడు. తన ఆవును చంపిన పులిని అంతం చేసి దాని మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. సాధారణంగా పులుల వేట మాంసాన్ని ఒకేసారి పూర్తిగా తినవు. వేటాడిన జంతువుని సగం తిని వెళ్ళి మళ్ళీ వచ్చి పూర్తిగా తింటాయి. ఈ విషయం అడవి ప్రాంతంలోనే పుట్టి పెరిగిన ఆ రైతుకు చాలా బాగా తెలుసు. అందుకే తన ప్రతీకారం కోసం చనిపోయిన తన ఆవునే ఎరగా వేశాడు. ఆవు కళేబరానికి పురుగుల మందు రాసి రైతు వెళ్ళిపోయాడు. తాను అనుకున్నట్లుగానే పులులు ఆవు కళేబరాన్ని తిన్నాయి. వాటిలో ఒకదాని వయసు 3 ఏళ్లు కాగా మరో పులికి 8 ఏళ్లు. విష ఆహారం తిన్న పులులు ఆ రైతు భావించినట్లుగానే 2 మరణించాయి. అయితే అటవీ శాఖ అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆవు కళేబరాన్ని పులులు తినడం తర్వాత చనిపోవడంతో అనుమానం వ్యక్తం చేసి వాటి శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ క్రమంలో శాంపిళ్లలో క్రిమి సంహారకాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో చనిపోయిన ఆవు యజమానిపై అనుమానంతో విచారించగా తానే పులిపై ప్రతీకారం తీర్చుకున్నట్లు అంగీకరించాడు. ఇది వాళ్ళ ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.